ప్యాడీకి ఆల్టర్నేట్ క్రాప్ గా పామ్ ఆయిల్ వేసుకుంటున్నాడు. ఎంత సిల్లీ సజెషన్ అంటే, అసలు పామ్ ఆయిల్ ఒక ప్లాంటేషన్ ఆదాయం 3, 4, 5 ఏళ్లలో వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో పామ్ ఆయిల్ పంట ఈనాడు 3 లక్షల ఎకరాలకు చేరింది. 3 లక్షల ఎకరాలు కాదు, 10 లక్షల ఎకరాల పామ్ ఆయిల్ పండించినా కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకు లాభసాటి వ్యవసాయంగా మారుతుంది. రైతును పంట మార్పిడిలోకి రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. People have seen only one face. తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అప్పులు తగ్గించడానికి మీ దగ్గర ఉన్న విధి విధానాలు ఏంటి? కొత్తగా అప్పులు చేయకపోవడమే అప్పులు తగ్గించడం. పాత ఎట్లా కట్టాల్సిందే. కొత్తగా అడగోలుగా అప్పులు చేయకపోతే ఆటోమేటిక్గా తగ్గుకుంటూ వస్తాయి. ఎప్పుడైనా ఆదాయాన్ని పెంచాలి, పేదలకు పంచాలి. సింపుల్ లైన్, దీంట్లో కన్ఫ్యూజన్ లేదు. I have changed my working style. Today I wanted to show my other face. ఎప్పటి నుంచి 1/12/2023 నుంచి అధ్యక్ష బాగా సభ్యులందరూ వినాలి. 28/2/2026 వరకు దాదాపుగా ఈ 27 నెలలలో మేము తెచ్చిన అప్పు 3,47,294 కోట్ల అధ్యక్ష మేము తెచ్చిన అప్పు. ఐ కెనాట్ సిట్ జస్ట్ లైక్ దట్. సారీ. ఈ పరిశ్రమ ఇవాళ సిద్దిపేటలో ఉంది. నేను కావాలంటే 2024లోనే ఈ పరిశ్రమ పనులు ప్రారంభమైనాయి. నేను ముఖ్యమంత్రి అయినాకనే తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ పని మొదలు పెట్టారు. కావాలంటే ఇది నేను కొడంగల్కు తీసుకుపోతుంటేనా? ఎందుకు ఇక్కడ కట్టించినాం? ఇక్కడ రైతుల కోసం కట్టించినాం. ఇక్కడ ఉండే ఎమ్మెల్యే కోసం కట్టలే. ఎమ్మెల్యే ఉన్నాడని తరలించలే. ఇవాళ సిద్దిపేటలో కట్టిన తర్వాతనే నా కొడంగల్కి ఇంకొక పరిశ్రమ ఇవ్వమని మా మంత్రులను నేను అడుగుతున్నా. ఇవాళ అమెరికన్ రీసెర్చ్ సెంటర్ ఇక్రిసైట్ వచ్చి మీ దగ్గరనే పెట్టారు. ఎందుకు ఇక్రిసైట్ ఇక్కడ పెట్టారు? వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని అమెరికా ప్రభుత్వం హైదరాబాద్ లో మెదక్ జిల్లాలో పెట్టిందంటే ఇక్కడ సారవంతమైన భూములు ఉన్నాయి. ఈ సారవంతమైన భూములు ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క పంటకు ప్రతిది. ఒక్కొక్క జిల్లాలో, ఒక జిల్లాలో చెరుకు పండితే, ఒక జిల్లాలో పత్తి పండితే, ఒక జిల్లా